అయిపోయింది. అత్తయ్య గారు నీళ్ళు తాగండి. అలా అనకూడదు, తాగండి. సరే, ఆవిడ తీసుకొచ్చి ఐస్ మీద నిలబెట్టి పట్టుకోండి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా, రండి పట్టుకోండి. అరే వద్దు వద్దు బావా, మీరు చెప్పేది విను బావా. దాత్రి, వేడి వేడి నూనె అంటే నాకు భయంగా ఉంది. పిన్నికి ఏమీ కాదు కదా? ఏం కాదు కేదార్. నిజం బయటపెట్టడం కోసం పిన్నిని కష్టపెడుతున్నావని ఆల్రెడీ బాధగా ఉంది. మళ్ళీ ఏమైనా అయితే ఆ బాధను నేను తట్టుకోలేను. నాకు తెలుసు, నేను ఆల్రెడీ గురువు గారికి చెప్పాను. విషయం అంత దూరం రాదు. ముందే అత్తయ్య భయపడి ఆవిడికి పక్షవాతం లేదని బయటపడిపోతుంది. ఒకవేళ అంత దూరం వస్తే ఆయనే ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. సరే. అరే వద్దు వద్దు బావా, వద్దు చెప్పేది వద్దు బావా, వద్దు కాచి, వద్దు కాచి, నా మాట వినండి కాచి. కాచి వదిలేయండి. ఇప్పుడు ఎలా నిషి? చలనం ఉందా? ఈ పాటికే తెలియాలి. ఏమ్మా, చలనం వచ్చిందా? రెండో విడత మొదలు పెడతాను. పెట్టండి పెట్టండి పెట్టండి. శిష, మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి అసహ్యం పెరిగిపోతుంది. అయ్యో అమ్మే, 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 నేను చెప్పేది వినమ్మే. అమ్మే, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి. వయసులో పెద్దవారు కాబట్టి ఏమీ అనకుండా అనలేక వదిలేస్తున్నాను. ఏ ఆస్తి కోసమైతే మీరిదంతా చేశారో అదే ఆస్తిని ఇప్పుడే మీ కళ్ళ ముందే కేదార్ పేరు మీద రాసేస్తా. వదినా, అక్క అక్క అక్క. అయ్యో అమ్మే, అమ్మే, అయ్యో అమ్మే. నిషి చెప్పు నిషి. అమ్మే, అమ్మే, అంత పని చేయకమ్మే. కూర్చొని మాట్లాడుకుందాం. అక్క, తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు. నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకుందాం. వదిన వదిన ఆగుదినా. తప్పైపోయి ఉన్నదమ్మే. నా మాట వినమ్మే. అమ్మే, అమ్మే వద్దమ్మే. పెట్టకమ్మే. అమ్మే వద్దమ్మే. అమ్మే దండం పెడతానమ్మే. అక్క విను. కేదార్, వదిన వద్దుదినా, సంతకం పెట్టద్దు ప్లీజ్. సంతకం పెట్టద్దు, సంతకం పెట్టకండి. వదిన సంతకం పెట్టకండి ప్లీజ్. వదిన సంతకం పెట్టకండి. వదిన వద్దుదినా ప్లీజ్, సంతకం పెట్టకండి. వద్దు, సంతకం పెట్టకండి వదిన. వదిన సంతకం పెట్టకండి. వద్దు, మీరు సంతకం పెట్టకండి. నిషి, వదిన నిషి. వదిన ప్లీజ్, సంతకం పెట్టకండి. అమ్మా బంగారం, ఏంటి ఇదంతా కళ? వదిన సంతకం అంటున్నావు ఏం నిషి? ఏమైంది? కళ్ళ ముందు జరగబోయేది కల్లోకొచ్చినట్టుంది, అంతే కదా నిషి? ఏదో గుర్తుకొచ్చింది వదిన, అంతే. మీరు కానివ్వండి గురువుగారు.
ఏమైంది నిషి? అత్తయ్య నొప్పికి తట్టుకోలేక బయటికొచ్చి అందరి ముందు నిజం బయట పెట్టినట్టు కలొచ్చింది. మనం కాని అత్తయ్యని ఇప్పుడు ఇలా చేయకుండా ఒప్పకపోతే కలలో వచ్చింది కళ్ళ ముందు జరుగుతుంది యువరాజ్. మీ అమ్మ మన ప్లాన్ ని బయట పెట్టకూడదు అంటే అత్తయ్యని మనమే పట్టుకోవాలి. సరే వెళ్ళి పట్టుకుందాం. పద పద. అత్తయ్య అమ్మా ఏం ఏం కాదు. కాదు ఏం కాదు అత్తయ్య. ఏం కాదు. ఏం కాదు. ఏం కాదు. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అమ్మా అత్తయ్య అత్తయ్య ఏమైంది? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య వదిన పిన్ని అమ్మా. అత్తయ్య పిన్ని అత్తయ్య పిన్ని ఏమైంది అత్తయ్య? లేవండి అత్తయ్య. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య. అమ్మా పిన్నికి ఏమైంది యువరాజ్? ఏమోడమేంటదినా? ఈ వైద్యంతో అత్తయ్య ప్రాణాలు తీసేలా ఉన్నారు. ఎంత వద్దని చెప్పినా విన్నారా? ఇప్పుడు చూడండి, మీ వల్ల అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలాంటివన్నీ వద్దని చెప్తే నా మాట వినే వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. అక్క అమ్మ లేచి తిరక్కపోయినా పర్వాలేదు, ప్రాణాలతో నా ముందుంటే చాలు. మా అమ్మ ఇలా అవ్వడానికి కారణం మీరే. మిగులున్న ఈ కొంచెం ప్రాణాన్ని కూడా తీసేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. తీసుకెళ్దాం పద. పిన్ని అత్తయ్య అయ్యో